అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ జయంతిని తిరుపతి ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతి. వాసవి క్లబ్ వారు రాము గారు, తేజ, వారి మిత్రులందరూ వాసవి క్లబ్ తరఫున పేదవాళ్లకు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక అంకిత భావంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే పొట్టి శ్రీరాములు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీస్కు అందరికీ అంటే మతాలకు, కులాలకు అతీతంగా సేవలు చేసి తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావాలని తమిళనాడులో కాకుండా విడిపోయేదానికి ఆయన శ్రీకారం చుట్టి దాని మీద ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. దురదృష్టవశాత్తు పొట్టి శ్రీరాములు కార్యక్రమాలంటే ఒక ఆర్యవైశ్యులకే పట్టినట్లుగా ఉంటుంది. ఇది ఆయన చేసింది ఆర్యవైశ్యులకు కాదు, ఆయన చేసింది తెలుగు ప్రజల కోసం చేశాడు. తెలుగు భాష మాట్లాడే వారికి చేశాడు. అంతేకాకుండా దేశంలోనే భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యేదానికి నాంది పలికాడు. అటువంటి మహానుభావుడిని ఒక కులానికే పెట్టేసి వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొనకుండా వాళ్ళు చూస్తూ ఆనందిస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయటం కానీ, ఆయన పేరుతో కార్యక్రమాలు చేయటం కానీ ముందుకు పోతున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పొట్టి శ్రీరాములు పుట్టినరోజును కూడా వారిని గౌరవించే విధంగా ముందుకు పోతున్నాడు. అధికారికంగా సెలబ్రేషన్ చేసి దానికి ముందుకు పోయారు. వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అటువంటిది అందరూ పాటించాలి, అందరూ ముందుకు రావాలి. రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఇది ఒక సూటిగా తీసుకోవాలి. మళ్ళీ ఇది ఒకటే కాకుండా దేశంలో కూడా భాషా రాష్ట్రాలకు ఏర్పడిన వారందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన్ని గౌరవించాలని తెలియజేస్తున్నారు. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అతను మన కోసం త్యాగం చేసింది కాబట్టి మనలోని వైశ్యులు అందరూ కూడా పేదవారికి ఒక సహాయ సహకారం అందించాలని, అలాగే అన్నం పెట్టి రైతన్నను, దేశాన్ని కాపాడే సైనికులను వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రామరాజ్యం రావాలంటే ఎక్కువ గోమాత చేయాలి. కాబట్టి పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మనలోనే ఏమైనా భేదాలు ఉంటే కూడా కలుపుకొని పోయి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుందని తెలిసినప్పుడు పొట్టి శ్రీరాములు నిజమైన నివాళులు అర్పించిన కాబట్టి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు మరొకసారి వాళ్ళకి జరుపుకుంటూ పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకొని ఈ 71వ వర్ధంతి సందర్భంగా అందరికి నివాళులు అర్పించుకుంటూ అందరూ సుఖ సంతోషంగా అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ.